హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఉమా. సో ప్రజెంట్ మనం ఒక 2-3 డేస్ నుంచి చూస్తున్నాము. బూట్ కట్ బాలరాజు అనే ఒక మూవీ మీద చాలా డిబేట్స్ జరుగుతూ ఉన్నాయి. దాని రేటింగ్ ఇచ్చినందుకు ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి. సో ప్రజెంట్ డైరెక్టర్ మనతో పాటు ఉన్నారు. శ్రీను గారు, నమస్తే సార్. సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపీహెచ్బిలో ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారిచే ఘన ప్రారంభం. ఒక 2-3 డేస్ నుంచి దీని మీద కంటిన్యూగా ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి. సో మేము మూవీ రేటింగ్ ఇచ్చినందుకు మీరు బాగుంటే డెఫినెట్గా మేము చూస్తాము, మేము రేటింగ్ ఇచ్చినందుకే మీకు ఎఫెక్ట్ అవుతుందా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. సో లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సినిమా చూడకముందే మీరు రేటింగ్లు ఇస్తున్నారని చెప్పేసి సోహెల్ గారు కూడా డిఫైన్ చేసుకోవడం జరిగింది. సో మీరేం చెప్తారు సార్? సో ఇది వివాదం అని నేను అనుకోవట్లేదు, ఎందుకంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. సో ఎందుకంటే ఒకరికి ఇప్పుడు ఒక సినిమాకి వచ్చినప్పుడు ఒకరికి నచ్చుతుంది, ఒకరికి నచ్చదు. కొంతమందికి కల్టు కాన్సెప్ట్స్ నచ్చుతాయి, ఫ్యామిలీ ఓరియంటెడ్ నచ్చకపోవచ్చు. బట్ ఏంటంటే ఇది ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ కామెడీ బేస్ మీద తీసినటువంటి కాన్సెప్ట్. బట్ ఎమోషనల్ అవ్వడంలో కూడా తప్పు లేదు అనిపించింది నాకు. నచ్చలేదు కదా అని చెప్పేసి మనం నచ్చలోని పట్టుకొని వెళ్తే అది మీరు అన్నట్టుగా వివాదాలకే దారితీస్తుంది తప్పిస్తే ఇంకేం లేదు. సో నా దృష్టిలో అయితే అది వివాదం కాదు, అది ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఇచ్చారని చెప్పేసి నేను ఫీల్ అవుతున్నాను. సో అంటే అటు సైడ్ నుంచి ఎట్లా ఉందంటే, సోహెల్ గారి సైడ్ నుంచి కానీ కొంతమంది పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ముందు స్టార్టింగ్ అట్లీస్ట్ ఒక 2 days అయినా అవ్వాలి కదా, ముందే ఇట్లా ఇవ్వడం వలన అది ఆడియన్స్ రావడానికి కానీ ఆ రివ్యూ అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది మా మూవీస్కి, మేము కూడా ఇంత రిస్క్ చేసి. అండ్ మీరు చెప్పినట్టు ఇప్పుడు సోహెల్ గారు కూడా వన్ ఆఫ్ ది పార్ట్నర్ ఆ మూవీలో. సో ఇంత మేము ఇన్వెస్ట్మెంట్ చేసి అన్నీ చేసి కష్టపడి సినిమాకి అన్నీ చేసిన తర్వాత సో ఇట్లా చెప్పడం వల్ల ఆ మూవీకి ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. దీని గురించి ఏమంటారు సార్? అదేనండి, ఎందుకంటే ఇప్పుడు సోహెల్కి ఏంటంటే కొన్ని విషయాలు తెలియవు బేసిక్గా. ఎందుకంటే అదే రోజు రావాలని లేదు, మార్నింగ్ షోకే రావాలని లేదు, ఎవరు పనుల మీద వాళ్ళు ఉంటారు, ఈవినింగ్ షోలకు రావచ్చు లేదా నెక్స్ట్ డే రావచ్చు. అదేంటే అది కొంచెం ఎమోషనల్ అయ్యాడు ఆ విషయంలో, అంతకుమించి ఇంకేం లేదు. బట్ ఏంటంటే మాకు వచ్చిన ఓవరాల్గా ఇప్పుడు సినిమా బాగలేదు అని చెప్పేసి అని అనుకుంటే సినిమాని బిఫోరే చూసి ఓటీటీ సేల్ అయిపోయింది. ఓకే, ఓటీటీ సేల్ అయిపోయింది. అండ్ శాటిలైట్ కూడా సేల్ అయిపోయింది, ఈటీవీ వాళ్ళు తీసుకున్నారు. అండ్ థియేటర్కల్గా కూడా డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో సినిమా చూశారు, వాళ్ళు సినిమా చూసిన తర్వాతనే ఆంధ్ర సైడ్ మొత్తం వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ దిల్ రాజు గారు నైజాంలో తీయడం జరిగింది. సో ఏంటంటే మేము అక్కడే సక్సెస్. థియేటర్కి జనాలు వస్తారా రారా అనేది ఒక్కొక్కరికి అభిమానం ఉంటుంది, ఒక్కొక్కరు ఓటీటీలో చూద్దాం అనుకుని కూడా ఆగిపోతున్నారు ఇప్పుడున్న సిచ్యువేషన్. అందరు థియేటర్కి రావాలని కూడా లేదు ఇప్పుడున్న సినిమాలు, ఎందుకంటే పెద్ద పెద్ద హీరోలు వాళ్ళు వస్తున్న మూవీస్ ఏవైతే ఉన్నాయో వాటికి కనీసం వాళ్ళకు కూడా కొన్ని ఓపెనింగ్స్ లేవు ఓపెనింగ్ చెప్పాలంటే. ఎందుకంటే ఫస్ట్ డేనే మేము ఎక్స్పెక్ట్ చేయడం కూడా రాంగ్ అది. బట్ ఏంటంటే చిన్న ఎమోషనల్ అవ్వడం అనేది అది నెగిటివ్ యాంగిల్లో తీసుకొని దాన్ని ప్రచారాలు చేస్తూ కొంచెం దాన్ని డిగ్రేడ్కి తీసుకెళ్లారు, అంతకు మించి ఇంకేం లేదు. నేనైతే సినిమా బాగుంది, చాలామంది ఫోన్లు చేస్తున్నారు, సినిమా చాలా బాగుంది, కామెడీ ఉంది, ఫ్యామిలీ ఓరియంటెడ్, అందరు పాత కథ అంటున్నారు. కొత్త కథలు అంటూ ఏవి లేవు ప్రజెంట్. పాత కథనే కొత్తగా చూపించడం ట్రై చేసాం, అందరికీ నచ్చుతుంది, అది హ్యాపీ మాకు, అంతే. అంతకుమించి ఇంకేం లేదండి. అక్కడ ఏదో వివాదాలు ఎవరో ఏదో అన్నారని చెప్పేసి. అంటే దీని గురించి ఇప్పుడు మేము ఎందుకు ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నామంటే, యాక్చువల్గా మేము సోహెల్ గారికి కాల్ చేసాం. ఓకే, చేస్తే ప్రెసెంట్ ఆయన అవైలబుల్ లేరు, ముంబైలో ఉన్నారు. సో డెఫినెట్గా ఇట్లా సార్ ఉన్నారు అంటే దెన్ మీ దగ్గరికి మేము రావడం జరిగింది. సో ఇంకొకటి ఏంటి అంటే దీనిలో త్రూ అవుట్లో సో కామెడీ అనేది చాలా మంచి కామెడీ, హెల్దీ కామెడీ ఉంది. సో జనాలందరూ ఓటీటీసీ అన్ని సేల్ అయ్యింది కరెక్టే, కానీ దీని గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో దాన్ని ఒక ప్రాపగాండా లాగా అంటే నెగిటివ్ సెన్స్ లాగా మీరు చూస్తుంటే కనుక ఈ 2-3 డేస్లో అన్ని ఛానల్స్లో ఇదే డిస్కషన్ నడుస్తుంది. అంటే ఎవరి వ్యాపారం వాళ్ళు చూసుకుంటున్నారండి. సినిమా ఇండస్ట్రీలో రకరకాల వింగ్స్ ఉన్నాయండి. ఓకే, సో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి జీవనోపాధులు చూసుకోవాలి డెఫినెట్గా. సో వాళ్ళకు ఇప్పుడు మీరు ఒక ఛానల్ ఉంది, ఆ ఛానల్ వాళ్ళకు ఒక కంటెంట్ కావాలంటే ఏం చేయాలి, ఏదో ఒకటి రాసుకుంటూ వెళ్ళాలి. వాళ్ళు రాసుకుంటూ వెళ్తున్నారు కదా అని చెప్పేసి నేను అక్కడ ఆగిపోయి నువ్వు ఎందుకు ఇలా రాస్తున్నావు అని చెప్పి నేను అక్కడ ఆగిపోతే నేను అక్కడే ఆగిపోతాను, ముందుకెళ్ళాను. ఓకే, సో ముందుకు వెళ్ళే ప్రయత్నమే చేయాలి. ఎందుకంటే రకరకాల జాబ్స్ ఎవరు రాసుకునేది, ఎవరు చేసుకునేది, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. మనం అవన్నీ పట్టించుకోకుండా వెళ్ళిపోతుండాలి. ఓకే, అది. సో దీంట్లో ఇంద్రజ గారు సో మంచి క్యారెక్టర్, ఆవిడ పదాలు కూడా తెలియకపోతే వేరే వాళ్ళు కాల్ చేసి ఇట్లా అంటారు, ఈ వర్డ్ ఇట్లా అంటారు, ఇది ఇలా కాదు అని చెప్పి చాలా చోట్ల మోడలేషన్ కూడా చేసి చెప్పారు అని చెప్పేసి అన్నారు. అవునండి, ఆవిడ విషయంలో ఏంటంటే ఆమె వర్క్ డెడికేషన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంద్రజ గారు ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా క్యారెక్టర్, నేను ఫస్ట్ కథ చెప్పినప్పుడే క్యారెక్టరేషన్ నచ్చి ఇమ్మీడియట్లీగా ఆవిడ ఆ తెలంగాణ స్లాంగ్ నేర్చుకోవడానికి ట్రై చేశారు. ఎప్పుడు అంటే మేము ఒక 10 days షూట్ చేసిన తర్వాత ఒక 20 days గ్యాప్ వచ్చింది మాకు. 20 days గ్యాప్ తర్వాత కూడా ఆవిడ వచ్చిన తర్వాత సేమ్ ఆ క్యారెక్టర్లో ఉండేవారు. ఓకే, సో
సో అంత బాగా నచ్చింది ఆమెకి ఆ క్యారెక్టర్, పటేలమ్మ అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో అది బాగా నచ్చి ఆవిడ ప్రతి స్లాంగ్, తెలంగాణ స్లాంగ్లో ఒక్కొక్క వర్డ్ ఏవైతే ఉంటాయో, నేను తెలంగాణ బట్ ఏంటంటే నాకు కూడా కొన్ని తెలియని వర్డ్స్ ఉన్నాయి. ఎందుకంటే పక్క ఇప్పుడు అక్కడ కరీంనగర్ అటువైపు సిరిసిల్ల అటువైపు ఏదైతే ఉందో ఆ స్లాంగ్లో ఏదైతే మాట్లాడుకుని కొన్ని వర్డ్స్ మనకు తెలియదు. మనము అమ్మని అమ్మ అంటాం, వాళ్ళు అవ్వ అంటారు. ఓకే. సో బేసిక్గా మనకు తెలియదు అవ్వ ఏంటి, అవ్వ అంటున్నారు అని మనం అనుకుంటాం, బట్ అమ్మని అవ్వ అంటారు వాళ్ళు. సో ఇలాంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ వర్డ్స్ను పర్టికులర్గా తెలుసుకొని ఆవిడ డైలాగు చెప్పడం జరిగేది సెట్లో కూడా. ఓకే. దీంట్లో శ్రీ హనుమంత్ వన్ ఆఫ్ ది క్యారెక్టర్. సిరి కూడా అంటే ఆ అమ్మాయి కూడా స్లాంగ్ విషయంలో డబ్బింగ్ చెప్తున్నప్పుడు కూడా ఎక్కడ తడబడుకుంటూ టకాటకా చెప్పుకుంటూ వెళ్ళడం, ఆ క్యారెక్టరేషన్ కూడా ఆ అమ్మాయికి బాగా నచ్చి ట్రావెల్ అయింది. ఓకే. తను కూడా ఇంకా మూవీస్ త్రూ అవుట్ జర్నీలో బెస్ట్ మెమరీస్ అంటే ఏం చెప్తారు? బెస్ట్ మెమరీస్ అందరితో వర్క్ చేయడం, అందరితో సరదాగా గడిచిపోవడం. 2 years కదా, ఈ 2 yearsలో ఏంటంటే అందరితో ఒక అనుబంధం ఏర్పడిపోయింది. జనరల్గా 3 months 4 months 6 months లోపే షూటింగ్స్ ఫినిష్ చేసుకొని రిలీజ్కి వచ్చేస్తాం. మా జర్నీ ఒక 2 years జరిగింది. ఈ 2 yearsలో ఏంటంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా అందరం ఉండిపోవడం జరిగింది. డెఫినెట్లీ. సో అంటే మీరు ఆల్రెడీ మీకు ఓటీటీ సేల్ అయిపోయింది అండ్ శాటిలైట్ సేల్ అయిపోయింది. సో మీరు ఇంకా దీని గురించి పెద్ద డిస్కషన్ అంటే ఎవరు ఏం మాట్లాడినా మాకు దీని గురించి ఏం అవ్వదు అంటారు. సీరియస్లీ నాకు అవసరం లేదు, బేసిక్గా నాకు అవసరం లేదు. ఎందుకంటే ఎవరేదో అనుకుంటున్నారని నేను ఇందాకనే అన్నాను. ఇప్పుడు మనం ఎలాంటి సొసైటీలో ఉన్నామంటే రోడ్ మీద వెళ్తున్నప్పుడు ఒక కుక్క మరుగుతుంది కదా అని చెప్పేసి దాని వైపు తిరిగి రాయి తీసుకొని కొడితే అది మనల్ని కరవడానికి ప్రయత్నం చేస్తుంది, రైట్? ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ కుక్క వచ్చి మీద పడి మనల్ని రక్కేస్తుంటే అటు నుంచి వెళ్తున్న ఒక 4 వెళ్తున్నారంటే ఈరోజు సొసైటీ ఎట్లా ఉందంటే ఆ 4 అయ్యో పాపం కుక్క కరుస్తుంది కదా అని చెప్పేసి వాడు విడిపిద్దామని చెప్పి దగ్గరికి వచ్చి సహాయం చేయరు. ఫోటోలు తీసి వీడియోలలో పెట్టుకొని రీల్స్ పెట్టుకొని చేస్తున్న సొసైటీలో ఉన్నాం. అప్పుడు ఎందుకు పట్టించుకోవాలంటున్నాను నేను. ఇట్లాంటి వాళ్ళ గురించి అంతే కదా, మనం ఇండస్ట్రీకి వచ్చింది ఏంటి ఆగిపోవడానికి కాదు. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అసోసియేట్ డైరెక్టర్గా చేసేసి ఇంటికి వెళ్ళిపోయి ఏదో ఒకటి పెట్టేసుకొని అలా బతికేయడానికి రాలేదు మనం. సో సినిమా తీయాలి, సినిమా ఇండస్ట్రీలోనే ఉండాలి, ఏదైనా రిలేటెడ్ జాబే చేసుకుంటూ వెళ్ళాలి తప్ప ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో వేరే తెలియదండి మాకు. మళ్ళీ ఒక కథ రాసుకోవాలి, మళ్ళీ ఇంకో ప్రొడ్యూసర్ని పట్టుకోవాలి, ఇంకో హీరోని పట్టుకోవాలి, అలా వెళ్ళే జర్నీ తప్ప ఇంకొకటి ఆగిపోవడానికి అయితే లేదు ఇక్కడ. సో సోహెల్ గారు దీని గురించి మీతో మాట్లాడడం జరిగిందా? ఆయన ఎమోషనల్ అయిన తర్వాత కానీ బిఫోర్ కానీ మీరు మాట్లాడడం జరిగింది, ఎందుకు మీరు రియాక్ట్ అయ్యారని కానీ సోహెల్ అడగడం? నేను అక్కడ ఉన్నాను, స్పాట్లో ఉన్నాను ఆ రోజు. ఎమోషనల్ అవుతున్నాడు, మేమే సడన్గా ఎమోషనల్ అయిపోయేసరికి మేము కూడా షాక్ అయ్యాం అక్కడ. అంటే అతను ఎమోషనల్లో ఒక పెయిన్ ఉందండి, ఓపెన్గా చెప్పాలంటే ఒక పెయిన్ ఉందంటే తనకి బేసిక్ తెలియవు కొన్ని. ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో అతనికి ఇండస్ట్రీలో ఇలా ఉంటుంది ఇలా అనేది తెలియదు అతనికి బేసిక్గా. ఎందుకంటే అందులోనూ అతను డబ్బులు పెట్టి ఉన్నాడు. సో ఈ డబ్బులు పెట్టి ఉన్నాడు కాబట్టి ఆ పెయిన్ ఒకసారిగా అరే ఏంటి నన్ను అభిమానించిన అభిమానులే థియేటర్ రావట్లేదన్న చిన్న ఎమోషనల్ అయ్యాడు తప్పిస్తే ఆ ఎమోషనల్ ఒక పెయిన్ ఉంది. ఆ పెయిన్ నేను అర్థం చేసుకున్నాను. రైట్, ఓకే, నో ప్రాబ్లం బ్రో, ఇంకో సినిమా చేసుకోవచ్చు, హ్యాపీగా ముందుకు వెళ్ళొచ్చు అని ధైర్యం చెప్పాము మేము అతనికి. ఎందుకంటే అతను ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయేసరికి పక్కన ఉన్న వాళ్ళకి ఏం అర్థమో కాదు కదా, మనం ప్రిపేర్ అయ్యి ఎమోషనల్ అయింది కాదు కదా అక్కడ. అది ఎమోషనల్ స్పాట్ లో మన అవినాష్ గారు కూడా అందరం ఉన్నాం అక్కడే. అనుకోకుండా ఎమోషనల్ అవ్వడం కొంచెం బాధాకరంగా ఉంది అందరికి కూడా. డెఫినెట్గా సినిమా అయితే బాగుంది. నాకు వస్తున్న ఫోన్ కాల్స్ చాలామంది నాకు తెలియని వ్యక్తులు కూడా కొంతమంది ఫోన్ చేసి మరీ చెప్తున్నారు, సార్ చాలా బాగుందండి, క్లైమాక్స్ చాలా బాగుంది సార్ అది అని చెప్పేసి. ఇప్పుడు నేను అంటున్నాను అదేనండి, ఇప్పుడు మన కుటుంబ సభ్యులే 5 ఉన్నాం కుటుంబ సభ్యులు అంటే 5 మెంటాలిటీస్ డిఫరెంట్గా ఉంటాయి, ఒకే రకంగా ఉండవు కదా. సో అలా ఒకరికి నచ్చుతుంది, ఒకరికి నచ్చలేదు కదా అని చెప్పేసి మనం అక్కడ ఆగిపోకూడదు. గుడ్ సార్, చాలా పాజిటివ్గా చెప్పారు. అండ్ ఇలా సమాధానం చెప్పాలి ఆ రేంజ్లోనే మీరు చెప్పారు, చాలా సాఫ్ట్గా మీ స్టైల్లో చెప్పారు. ఫైన్. సో దీనికి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అంటే మీకు చాలా మంది కాల్స్ చేస్తున్నారు ఇండస్ట్రీ నుంచి, అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ నుంచి కూడా చాలా కాల్స్ వస్తాయని చెప్పారు. మీకు వచ్చిన ఒక బెస్ట్ కాంప్లిమెంట్ కానీ సో ఇది చేసింది కూడా అండి మీరు కూడా తెలంగాణ అండ్ సో తెలంగాణ బ్యాక్ డ్రాప్ కాబట్టి అటు సైడ్ నుంచి పొలిటికల్గా కానీ ఏదైనా ఇది బాగుంది అని చెప్పి ఎవరైనా అప్రిసియేషన్ ఎట్లయినా వచ్చిందా సార్? మెయిన్ నా ఫ్యామిలీ మెంబర్స్ అండి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఈ రాస్తున్న వాళ్ళని నేను పట్టించుకోవద్దు, యాక్చువల్గా నేను పట్టించుకోను కూడా. బట్ ఏంటంటే వాళ్ళు రాస్తున్న రైటింగ్ మీద ఎవరెవరికి ఎఫెక్ట్ పడుతుందంటే ఈ సినిమా 2 years నుంచి మేము కష్టపడ్డ ఒక డైరెక్టర్ ఉంటాడండి, ఒక రైటర్ ఉంటారండి, ఎంతోమంది టెక్నీషియన్స్ ఉన్నారండి, దీన్ని నమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. అంటే సింపుల్గా చెప్పాలంటే గుడ్డు పెట్టే కోడికి తెలుస్తుందండి నొప్పి ఏంటో.
ఏసీలో కూర్చొని రాసుకునేటోడు కాదు. రాయండి, మీకు నచ్చితే రాయండి, నచ్చకపోయినా బాగలేదని రాయండి, యాక్సెప్ట్ చేస్తాం. బట్ రాసే ముందు కొన్ని వర్డ్స్ ఆలోచించుకొని పర్సనలైజ్ తీసుకోకండి. మీ పర్సనల్స్ ఏదైతే ఉంటాయో ఆ పర్సనలైజ్ తీసుకోవద్దు. ఈ సినిమా మీద ఎంత ఎఫెక్ట్ పడుతుందంటే అంత ఎఫెక్ట్ పడుతుందండి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నానండి, ఈ సినిమా అయిపోవడానికి 2 years పట్టింది అని అంటే ఈ 2 years వెనకాల నా స్ట్రగుల్ ఎంతో ఉంది. అంటే శాలరీ ఉండొచ్చు, రెమ్యునరేషన్ లేకపోయి ఉండొచ్చు, అరే నేను ఈ సినిమా ద్వారా నేను గెటన్ అవ్వాలి, ఇంకో ప్రాజెక్ట్ పట్టుకోవాలి, ఇంకో ప్రాజెక్ట్ వెళ్ళాలి. నేనే కాదండి, నాలాంటి డైరెక్టర్ చాలామంది ఇలాంటి స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు. సో ఇలాంటి ఫేస్ చేస్తున్నప్పుడు ఒక సినిమా గురించి బ్యాడ్ రివ్యూస్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే జెన్యున్గా రాయండి, నేను వద్దన్నాను. బట్ రాసినప్పుడు ఏమవుతుందో ఆ ఎఫెక్ట్ ఎంటైర్ టీం మీద మొత్తం పడుతుందండి. ఇది నాకు తెలిసి ఈ వివాదము అని అంటున్నారు కదా, ఇది పర్సనలైజ్ వెళ్ళిపోయిందండి. ఓకే, ఈరోజు మీరందరూ ఇలా పిలిచి అడుగుతున్నారంటే దాని కారణం ఏంటంటే పర్సనల్గా తీసుకుంటున్నారు. దయచేసి అలా పర్సనల్గా తీసుకోకండి. ఎందుకంటే ఆ సినిమా వెనకాల ఎంతో కష్టాలు ఉన్నాయి, మీకు కూడా తెలుసు ఆ కష్టాలు, మీరు కూడా ఎన్నో అనుభవించి ఉంటారు. సో నా ఒపీనియన్ మాత్రం అదండి అది. సో దీనివల్ల ఫర్దర్గా మీ కెరీర్ కూడా ఎఫెక్ట్ ఉంటుంది కదా. ఆబ్వియస్లీ ఇప్పుడు ఒక సినిమా తీస్తున్నప్పుడు దాన్ని రివ్యూ ఇచ్చినారు, వాట్ ఎవర్, అది బాగాలేదన్నా బాగుందన్నా, అది బాగుందంటే డెఫినెట్గా ఇంకో 4 ఛాన్స్ ఎక్కువ వస్తాయి, ఒక 4-5 ఛాన్సెస్ ఎక్కువ వస్తాయి, ఇంకొక మంచి మూవీస్ డైరెక్ట్ చేయొచ్చు అని ఒక ఆపర్చునిటీ వస్తుంది. అది బాగాలేదు అన్నప్పుడు సేమ్ అట్లానే ఆ ఎఫెక్ట్ మీ మీద ఎంతవరకైనా ఉంటుంది కదా, అసలు ఉండలేదు అని చెప్పేసి. నేను అంటున్నది అదేనండి, మీరు రాస్తున్నటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల అందరి కెరియర్ దెబ్బలు పడతాయండి, డిఫరెంట్గా పడుతుంది. బట్ ఏంటంటే మాకున్నటువంటి ఆపర్చునిటీస్, నాకున్నటువంటి కమ్యూనికేషన్స్ ఎవరో ఒకరు మళ్ళీ అవకాశం ఇస్తారు. ఇప్పుడు ఆల్రెడీ నేను ఇంకో ప్రాజెక్ట్ చేస్తున్నాను. మీరు ఇంత డిస్కస్ చేశారు ప్రాజెక్ట్. ఎస్, నేను నెక్స్ట్ ఇంకో ప్రాజెక్ట్ చేయబోతున్నాను. ఇదేంటి, నా ఈ సినిమా రిలీజ్ బిఫోరే నేను కమిట్ అయి ఉన్నాను. సో ఆ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, 1-2 ప్రాజెక్ట్ చేయబోతున్నాం ముందు. నేను అంటుంది నా ఒక్కని గురించి అని కాదండి, నాలాంటి డైరెక్టర్స్ మీద ఇలాంటి ఎఫెక్ట్ పడితే వాళ్ళు చాలా నష్టపోతారు అంటున్నాను. సో ఇప్పుడు ఓటీటీ తీసుకున్నారంటారు కదా సార్, ఇప్పుడు ఓటీటీ ఏది దేనిలో ఫర్దర్గా వస్తుంది సార్? ఓటీటీ అమెజాన్ వాళ్ళు బాలాజీ వీడియోస్ అని చెప్పేసి నిరంజన్ గారు తీసుకోవడం జరిగింది. ఓకే, అమెజాన్లో టెలికాస్ట్ అవుతుంది అది. ఓకే, ఇది శాటిలైట్ పరంగా ఈటీవీ వాళ్ళు తీసుకున్నారు. సూపర్, అన్నీ బాగున్నాయి, వెల్ అండ్ గుడ్. బట్ వీళ్ళ మధ్యలో రావడం వల్ల ఇలాంటి స్ట్రగుల్స్ ఇది అదే అండి, నేను అదే చెప్తున్నాను. ఎందుకంటే ఇవి చిన్న దీంట్లో కొంచెం ఇదవుతుంది తప్పిస్తే ఇంకేం లేదండి. ఓపెన్గా చెప్పాలంటే మేము బిఫోరే ఈ బిజినెస్ చేయడం అనేది మేము సక్సెస్ చూసాం అనుకుంటున్నాం మేము. సూపర్, మీకు ఇంక ఇంత మొత్తం ఓటీటీ సేల్ అయ్యింది అంటేనే ఇప్పుడున్న దీంట్లో ఏంటంటే చిన్న సినిమాలు బిఫోర్ ఓటీటీ అవ్వడం కానీ, శాటిలైట్ అవ్వడం కానీ, థియేటర్కల్ బిజినెస్లో అవ్వడం కానీ ఇట్స్ ఇంపాసిబుల్ అండి ప్రెజెంట్. సో అలాంటిది బూట్కట్ బాలరాజ్ అనే సినిమా బిఫోర్ రిలీజ్ ఓటీటీకి అండ్ ఎంజీ మీద తీసేసుకున్నారండి. ఆయన ఎవరైతే బాలాజీ వీడియోస్ ఉన్నారో ఎంజీ మీద వాళ్ళు తీసేసుకున్నారు బిఫోర్ సినిమా చూసి. దెన్ శాటిలైట్ ఈటీవీ వాళ్ళు చూసి శాటిలైట్ కూడా తీసేసుకున్నారండి. సో డిస్ట్రిబ్యూషన్ సైడ్ అంటే ఎప్పుడైతే మేము ఇప్పుడున్నటువంటి ప్రాబ్లమ్స్లో చిన్న సినిమాలకి ఏదైతే బిజినెస్ లేవు అనేది ఏదైతే ఉందో అలాంటిది మా సినిమా బిఫోరే బిజినెస్లు ఇవన్నీ అయిపోయినాయి కాబట్టి మేము అక్కడే సక్సెస్ అండి. ఇప్పుడు జనాలు చూస్తున్నారా లేదా, రేపు ఓటీటీలో ఈ సినిమా వచ్చిన తర్వాత అయ్యో థియేటర్లో మిస్ అయ్యామా మేము ఈ సినిమా, అయ్యో ఇలా జరిగిందా అని చెప్పి డెఫినెట్గా ప్రతి ఆడియన్స్ ఇంట్లో కూర్చొని డెఫినెట్గా ఫీల్ అవుతారు. సో ఫైనల్గా మూవీ బాగుంది, సో ఆడియన్స్కి మీరు ఏం చెప్తారు? సినిమా బాగుంది, రేపు ఓటీటీలో చూసిన తర్వాత మీరే ఖచ్చితంగా ఈ సినిమా బాగుంది అని 100% ఫీల్ అవుతారు డెఫినెట్లీగా. అంతే. సో ఇలాగా చాలా మంది ఫేస్ చేస్తున్నారు, మీరే కాదు. ఇట్లాంటి రివ్యూస్ వలన మీదంటే చిన్న సినిమా, సో ఇంకా పెద్ద సినిమా వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మీరు చూస్తుంటే కనుక. నేను అనేది అదే అండి, నేనేమంటున్నా అంటే పెద్ద సినిమా చిన్న సినిమా ఏ సినిమా అయినా సరే ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకుంటూ వెళ్తుంటారు. నేను ఇందాకనే అన్నాను, సొసైటీలో బతకడానికి చాలా మార్గాలు ఉన్నాయి, ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని ఎన్నుకున్నారు, ఆ మార్గంలో వెళ్తున్నారు వాళ్ళు అంతే తప్ప మనం దాన్ని రియాక్ట్ అయ్యి మనం వెళ్తే మనం అక్కడ ఆగిపోతాం అంటున్నాను అది. సో ఫైనల్గా నాకంతా బాగా సేల్ అయిపోయింది, సో డబ్బులు కూడా మాకు వచ్చినాయి కాబట్టి ప్రాబ్లం లేదండి. డెఫినెట్గా అంతే కదా, మేము సక్సెస్ ఎప్పుడు ఈ సినిమాని ఒక ప్రొడ్యూసర్ సేఫ్ సైడ్లోకి వెళ్తున్నాడా లేదా అనేది ఇంపార్టెంట్ యాజ్ అ డైరెక్టర్గా. సో బిఫోర్ రిలీజే మాకు ఓటీటీ అండ్ ఇవన్నీ అయిపోయినాయి కాబట్టి నా ప్రొడ్యూసర్ సేఫ్ అని చెప్పేసే కదా నాకున్నది, ఆ హ్యాపీనెస్ చాలు కదా.
అవును. రేపు సినిమా అనేది ఇప్పుడు థియేటర్కి రాకపోవచ్చు, రకరకాల కారణాలు ఉండొచ్చు జనాలకి. సోహెల్ మీద ఓపెనింగ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే. బట్ మేము చేసిన పబ్లిసిటీ కూడా చాలా తక్కువై ఉండొచ్చు, దానివల్ల రీచ్ అవ్వకపోవచ్చు జనాల్లోకి. సో అది కూడా ఒక కారణం ఉంటుంది కదా. ఎస్. సో రేపు ఓటీటీలోకి వచ్చిన తర్వాత జనాలు అయితే చూస్తారుగా. నాకు అవ్వాల్సిన బిజినెస్ వాటికి నాకు ఒక 50-60% నా ప్రొడ్యూసర్ సేఫ్ అయిపోయినప్పుడు రేపు నెక్స్ట్ నాకు ఓటీటీలోకి వచ్చిన తర్వాత జనాలు చూస్తారు కదా, దాని నుంచి కూడా నాకు మళ్ళీ డబ్బులు రిటర్న్ వస్తాయి. ఎస్. సో నా ప్రొడ్యూసర్ సేఫ్, నన్ను నమ్ముకొని ఒక అతను నమ్ముకొని ఒక ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టినప్పుడు నా ప్రొడ్యూసరు నాకు సేఫ్ కావాలి ఫస్ట్. నా సేఫ్ గేమ్ అదేనండి. ఓకే. సో రేపు మళ్ళీ నాకు ఓటీటీలోకి వచ్చిన జనాలు 100% సినిమాని ఆదరిస్తారు, చూస్తారు. వాళ్ళంతా ఎంత బోరింగ్ సినిమా అయినా సరే ఈరోజు ఓటీటీలో చూస్తున్నారుగా, అలాగే చూస్తున్నారు. ఇదే బోరింగ్ సినిమా అనుకొని చూడని, చూసిన తర్వాత వాళ్ళ రిజల్ట్ తెలుస్తుందిగా డెఫినెట్గా, ఈ సినిమా బాగుంది బాగలేదని చెప్పేసి. సో ఎవరో చెప్పారు ఎవరో బాగాలేదన్నంత మాత్రాన ఇప్పుడు మీరైతే పట్టించుకోరు. నేను పట్టించుకోనండి. ఎగ్జాక్ట్లీగా నేను పట్టించుకోను, ఎందుకంటే నాకు అనవసరమైన మ్యాటర్ అది. సూపర్ సూపర్. చూసారు కదండి. సో ఇట్లాంటివన్నీ వస్తూనే ఉంటాయి. సో ఆల్రెడీ మాది థియేట్రికల్ బిజినెస్ అయిపోయింది, ఓటీటీ బిజినెస్ అయింది, అండ్ శాటిలైట్ ఈటీవీ వాళ్ళు కూడా తీసుకున్నారు. కాబట్టి ఇట్లాంటి విషయాలు నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి డైరెక్టర్ శ్రీను గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్స్ప్లెనేషన్ పిలవంగానే ఇచ్చినందుకు Thank you. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం చూస్తుండండి సుమన్ టీవీ. నేను మీ ఉమా. థ్యాంక్ యూ.